ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 983వ నామం త్రిఖండేసి. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ త్రిఖండేశ్యై నమ. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని దశముద్రలలో 9వ ముద్ర అయిన యోని ముద్ర గురించి తెలుసుకున్నాం. ఈ నామంలో 10వ ముద్ర అయిన త్రిఖండ ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీ విద్యా దీక్ష స్వీకరించిన వారు ఒక స్థాయికి చేరిన తర్వాత మాత్రమే ఈ ముద్ర గురువుగారి చేత తెలియజేయబడుతుంది. ఈ ముద్రను నవావరణ పూజలో ఉపయోగించడం జరుగుతుంది. ఈ ముద్ర సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపము అని పెద్దలు చెబుతారు. అటువంటి పరమ పవిత్రమైన ముద్రను ఒక నామంగా వసిన్యాది వాగ్దేవతలు మనకు ఇక్కడ తెలియచేస్తున్నారు. శ్రీ విద్యా దీక్షితులు కానివారు కూడా ఈ నామాన్ని జపించడం ద్వారా తగిన ఫలితాలను పొందగలరు అని సాధకులైన పెద్దలు చెబుతారు. ఈ నామానికి మరో అర్థాన్ని తెలుసుకుంటే, అమ్మవారి యొక్క పంచదశి మహామంత్రం 3 ఖండములుగా ఉంటుంది. ఈ 3 ఖండములు ఒకదానితో ఒకటి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ మహామంత్రమునందు వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అనే ఖండములు ఉంటాయి. ఈ 3 ఖండములకు ఈశ్వరి శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారు త్రిఖండేసి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి యొక్క దయ మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.